అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. కాలాన్ని నియంత్రించే గుళిక నాగుడు. రాహుకేతు దోషాలను తొలగించే మహాశక్తి. అష్టనాగులలో కాలంతోనూ జ్యోతిష శాస్త్రంతోనూ అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నవాడు గుళికడు. మనం దినసరి పంచాంగంలో చూసే గుళిక కాలం, గుళిక సమయం యొక్క అధిపతి ఈయనే. గుళిక నాగుని గురించిన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష విశేషాలు. శని భగవాను కుమారుడు. ఆధిపత్యం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గుళికడు శనిదేవుని ఆధిపత్యానికి లోబడి ఉంటాడు. కొన్ని పురాణాలలో ఈయన్ని శని భగవానుని కుమారుడిగా కూడా కీర్తిస్తారు. శనిదేవునిలాగే నెమ్మదిగా నైనా స్థిరమైన మరియు శాశ్వతమైన శుభ ఫలితాలను ఇవ్వడంలో ఈయన దిట్ట. కాల నియంత్రకుడు. ఈయన కాలాన్ని సూచించే సమయ స్వరూపంగా విరాజిల్లుతున్నాడు. మనం చేసే శుభకార్యాలను గుళిక కాలంలో ప్రారంభిస్తే ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ వృద్ధి చెందుతూనే ఉంటుందనేది ఒక ఆధ్యాత్మిక రహస్యం. రాహుకేతు దోష నివారణ. జాతకంలో రాహుకేతు దోషాలు లేదా కాలసర్ప దోషం ఉన్నవారు గుళిక నాగుడును పూజించడం అత్యంత ఉత్తమమైన పరిహారం. నాగుల యొక్క తీవ్రమైన విష ప్రభావాన్ని, గ్రహాల ప్రతికూల వీక్షణలను నియంత్రించే శక్తి ఈయనకు ఉంది. తీరని అడ్డంకులను తొలగించేవాడు. జీవితంలో ముందుకు సాగలేకుండా ఏదైనా ఒక అడ్డంకి మిమ్మల్ని నిలిపివేసి ఉంటే దానికి ఈయన అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. గుళికడిని ఆరాధించడం వల్ల కాలతామసం, ఆలస్యం తొలగిపోయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. పూజా ఫలం. శనివారాలు ఈయన స్మరిస్తూ పూజించుకోవడం, నాగదేవతలకు పాలాభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమై దీర్ఘాయువు మరియు మనోధైర్యం లభిస్తాయి. ఓం గుళిక నాగాయ నమః. కాలాన్ని జయించే గుళిక నాగుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కొనసాగుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ.